ఇప్పుడు బబ్బు అయితే వచ్చిండు అనమాట. సో బబ్బు మనోనికి సర్ప్రైజ్ ఇద్దాం ఇర్ఫాన్కి. షాక్ అయితే ఇర్ఫాన్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. అరే మోటార్ సైకిలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అయ్యో పెద్దవాడు నాగనేది పెద్దవాడు ఇట్లా ఉంటది. పెద్దవాడు అంట 9th క్లాస్ పెద్దవాడు. అరే నేను ఉండాలా వెళ్ళిపోవాలా ఇంట్లోంచి చెప్పురా ఏదో ఒకటి వెళ్ళిపోవాలా. ఇది చెప్పింది నాకు చాలా, అది నాకు అవార్డు గెలిచినట్టుంది. లేదని కొంచెం భయం ఉంటుంది. భయం ఉంటదిరా. స్టేజ్ పేరు ఉంటే కిందికి దిగి షాక్ అవుతారు. ఏ దేశం ఎగినా ఎందుకు అన్న పీఠం ఎక్కినా ఓరే మనినా పొగల రాని తల్లి భూమి భారతని రిప్పరాని జాతి నిండు గౌరవం పూర్వ పుణ్యమో యోగ బలమో జన్మించినాడు ఈ సర్వఖండమున మంచి పూలను ప్రేమించినావు మతమసు. What should I talk in English? First you learn that. Okay. లోన్ దాటి అంటే ఇట్లా చేయాలా లోన్ దాటి. వాళ్ళకి తయారవుతారా అంటుండే. నాకు చూపించి ఇవాళ మనం చూసి నేర్చుకో అంటారు. అంటే ఎంత అచీవ్ చేసినట్టురా చాలరా. అరే ఇవన్నీ కాదురా, తల్లిని ఆనందం పెట్టే దాంట్లోనే మనకు అచీవ్మెంట్ రా. నేను ఎంత చదివినా కూడా నేను నా లైఫ్లో నేను జీరో అనిపిస్తుంది. అంటే చదువు విషయంలో వీడు ఇట్లా కావద్దు. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్. సో గైస్ ఇర్ఫాన్ అయితే 2-3 డేస్ నుంచి ఏడిచిండు బబ్బుని మనం అయితే హాస్టల్లో వేసేసినామని. ఇప్పుడు బబ్బు అయితే వచ్చిండు అనమాట. సో బబ్బు మనోనికి సర్ప్రైజ్ ఇద్దాం ఇర్ఫాన్కి. ఇవాళ లాస్ట్ డే, ఇవాళ సండే అనమాట. సో రేపటికెళ్ళి బబ్బు అయితే ఉంటాడు, మళ్ళీ హాస్టల్కి పోతాడు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఇర్ఫాన్ గారిని తీసుకొని బబ్బు అని చూపించేస్తే మన రియాక్షన్ ఎట్లుంటుంది ఏంది అనేది ఈడైతే తెలుస్తుంది అనమాట. సో గైస్ నిజంగా అంటున్నా నెక్స్ట్ లెవెల్ వీడియో ఉంటుంది. వాని హ్యాపీనెస్ ఏంది అనేది కనిపిస్తుంది. అండ్ వాడు హాస్టల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇర్ఫాన్ ఖాన్ వీళ్ళు కలుద్దాం అని చెప్పి చెప్తుండు. సో గైస్ ఇప్పుడైతే జల్దీ ఇర్ఫాన్ ఖాన్ గంతులు కట్టేసి బబ్బు అని అయితే పరిచయం చేద్దాం. సర్ప్రైజ్ ఇద్దాం ఇప్పుడు అని ఖుషి అయిపోతాడు. ఇప్పుడు చూడు అమ్మునా ఏదైనా గిఫ్ట్ అని చెప్పాను. ఇర్ఫాన్ ఎదురా చెప్తా ఒకటి ఇంకా సర్ప్రైజ్ పెద్ద సర్ప్రైజ్. నువ్వు జీవితంలో కూడా అనుకో నువ్వు అంత పెద్ద సర్ప్రైజ్ ఉందన్నమాట నీకు. ఇట్లా వద్దు, ఇట్లా సెట్ అయితే లేదు ఇట్లా వేసుకొని పోదాం. రైట్ దా ఉన్నాడు. సో గైస్ ఇప్పుడైతే మన ఇర్ఫాన్కి అయితే బబ్బు అని హాస్టల్లో అయితే వేసేస్తున్నాం అనమాట. ఇర్ఫాన్ ఖాన్ బబ్బు అని హాస్టల్లో వేసేయాలా? ఏం డాడీ కాదు నాడు. ఇది వేసే వీని కళ్ళు మొయ్యి బబ్బుని అడుగున్నావు కదరా, బబ్బు కావాలన్నావు కదా, అందుకే హాస్టల్లో వేసేస్తా అన్నాడు. బబ్బు అంతో మంచిగా ఉంటూ ఉన్నాడు. కోతి పనులు అవన్నీ వేసుకున్నాడు. సో గైస్ ఇర్ఫాన్ అయితే బబ్బు అని హాస్టల్లో అయితే వేసేస్తున్నాం అనమాట. పొద్దున 5 గంటలకు వీడు కూడా లెగాల్సి వస్తుంది. సో గైస్ దా జల్లీరా అరే సల్మాన్ ఖాన్ కూడా తీసుకురా అయితే చూడుర్రి. అరే బౌరాన్ షాట్ అనుకో బౌరాన్ షాక్ అయితే ఇర్ఫాన్ సర్ప్రైజ్. అరే చేస్తున్నా ఎన్ని ముద్దులు ఇస్తారా భయ్? అయిపోయింది వానికి హాస్టల్లో, మళ్ళీ హాస్టల్లో వేసేస్తున్నాను. అయిపోయింది ఇవాళ ఒక్కో రోజు వాళ్ళ మమ్మీ ఏడుస్తుందని చెప్పి తీసుకొని వచ్చిన, ఇంకోటి మన అకౌంట్ పోయిందని చెప్పి తీసుకొని వచ్చిన వాడిని.
లేకపోతే నిన్ననే హాస్టల్ దగ్గర వదిలేసిన నేను ఒక చెరుకు అయిన మనకు హెల్పింగ్ అది చెరుకు అయినది వైరల్ అయింది ఆ వీడియో దాని గురించి తీసుకొని వాడు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి తీసుకొని వచ్చినా నేను ఇప్పుడు వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోతాడు నువ్వు వాంతో ఉంటావా అరే వీని బ్యాగ్ దగ్గర నిజంగా వేసేస్తారా వీనికి బ్యాగ్ తీసుకురాని ఏంది ఏడయ్యాకు హాస్టల్లోనా లేలే వాడు వెళ్ళిపోతాడు సో గైస్ బబ్బువానికి హాస్టల్ జర్నీ ఎట్లుంది అనేది మీ అందరికి ఇప్పుడు దాకా వీడియోలో చెప్పలేదా సో ఇప్పుడు చెప్పు ఎట్లుంది హాస్టల్ జర్నీ సో బబ్బువాడు ఇన్ని రోజులు హాస్టల్లో ఉన్నాడు కదా ఎట్లా చదువుతుండే అనేది మీ అందరికి చూపిస్తా ఇవాళ బుక్లా ఇట్లా ఎంత ఫాస్ట్ చదువుతుండు ఏం చదువుతున్నా అనేది ఇవాళ మనం అయితే వీడియోలో చూడబోతున్నాం దా ఇప్పుడు బబ్బు ఎట్లా చదువుతాడు ఏందనేది మనకైతే ఇక్కడ తెలుస్తుంది ఒక పెద్ద పారాగ్రాఫ్ చూస్తారా పెద్ద పారాగ్రాఫ్ నువ్వు చదివి చెప్పాలి సో ఈ అరే నేను కొట్టుకొని చచ్చిపోవాలా ఏంది చెప్పు రాబాయి నాకు ఎందుకు టార్చర్ చేస్తున్నావు అరే నువ్వు ఏంది రాబాయి గురకాయించి కూర్చుండు వద్దు కొట్టకు వద్దు వాని వద్దు అరే నేను ఉండాలా వెళ్ళిపోవాలా ఇంట్లోంచి చెప్పు రాబాయి ఏదో ఒకటి వెళ్ళిపోరా అంటుండు అరే నీకు మమ్మీ కావాలా డాడీ కావాలా వద్దురా బాబు ఈడుంటే డాడీ కావాలా మీదుంటే మమ్మీ కావాలా ఎట్లుండాలా ఫటాఫట్ ఇగో ఇట్లుండాలా ఇక్కడ చూడు మమ్మీ కావాలా డాడీ కావాలా ఇప్పుడు వీడు చూడు అరే పిచ్చోను వాను నువ్వురా పిచ్చోడా నాకంటున్నావు పిచ్చోడా ఏం బాబు కృష్ణన్న ఏమైంది ఏంది ఏమంటావు అరే అరే పోనీ రాబాయి నడు ఈ డేంజర్ ఆడు ఉన్నాడు వీని చూసి నేనే అయ్యి బాబు మీ అమ్మ వెళ్ళొచ్చు పో చెప్పు పోయంలు చెప్పు పోయం చెప్పు చెప్పు నువ్వు చెప్పు ఒక పోయం జానీ జానీ ఎస్ నీకు వచ్చారా పోయం చెప్తారు చెప్పురా ఓపెన్ మౌత్ అది చెప్తారు ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక ఉప్పు కప్పురంబు ఒక పోలిక మూడు కాదురా ఒక్క పోలిక రెండు నేను చెప్తా మీరు అందరు షాక్ అవుతారు ఏ దేశం ఎగినా ఎందుకు అన్న పీఠం ఎక్కినా ఒరే మనినా పొగల రాని తల్లి భూమి భారతని రిప్పరాని జాతి నిండు గౌరవం పూర్వ పుణ్యమో యోగ బలమో జన్మించినాడు ఈ సర్వఖండమున మంచి పూలను ప్రేమించినావు మతమసు లే అది కాదు అట్లా అది అయిపోయిన తర్వాత ఇంకేం చెప్పాలా అది చెప్పాలా అరే అవన్నీ వద్దురా జనగణ మన ఊరు కూర్చురా ఈడ ఇంత మంది సిగ్గు పోతుంది వాడు మన అందరం నించాలనా సరే పాడు నించో నాడు పాడు जनगण मन गणराज्य जय हे भारत भाग्य विधाता నువ్వు వాడు అయ్యో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి వచ్చు మొత్తం వచ్చు ఇప్పుడు మీరే చెప్పు రేవిన్ హాస్టల్లో వేయాలా ఏడేయాలా అన్న ఇప్పుడు మీరు చెప్పాలా జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ तब शुभ नामे जाए तब शुशाशिषमाए गाए जय दाता जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय సో గైస్ నేను చెప్తున్నా ఎవ్వరికి రాదు నీకు ఏం కావాలి ఎప్పుడు నేను అన్ని వాడి చూపిస్తా నీకు అన్ని
అరే నేను నువ్వు చెప్పిన poem- నాకు నేను shock చెప్పిన- అయినా నేను. నేను చెప్పిన పోయం చెప్పురా. చెప్పు మళ్ళీ చెప్పు నువ్వు ఒకసారి. ఏ దేశం ఎంగినా ఎందుకు గాలినా పీఠం ఎక్కినా ఊరేమని నా పొగల రాని తల్లి భూమి భారత నిలిప రాని జాతి పూర్వ పుణ్యమో యోగ బలమో జన్మించినారు ఈ సర్వఖండమున మంచి పులను ప్రేమించినావు. అరే ఇవన్నీ నేను స్కూల్లో అరే సరే నేను చెప్తా. తెలియదు నాకు. నేను చెప్తా. ఫస్ట్ క్లాస్ ఇస్తే నేనేమన్నా తెలుసా నాకు వద్దు ఇంకా వాళ్ళు బాధపడతారా అని చెప్పి వాళ్ళకి ఇచ్చినారే. మనం ఏంటంటే వచ్చినట్టు అది చేయొచ్చుకోవద్దురా అవి నార్మల్ గా ఉండాలా. సో ఇవాళ మనం వీనికి హాస్టల్లో ఇవ్వాలా వద్దా అనేది మీ అందరికి ఇవ్వాలైతే కథంరా ఇవ్వాలా ఇవ్వాలా నేను చెప్తున్నా. వీడు అయిపోయింది ఇవాళ హాస్టల్. ఇగో వాన్ కూడా పెట్టరా, వాన్ కూడా పెట్టు. వాడు కూడా అయిపోయింది. నీది ఏందిరా, నీదేంది? ఇద్దరిని ఇప్పుడు ఇవాళ ఒక్కడు పోయిండు, రేపు ఇద్దరు పోతారు. అది చూసుకోరి. అరే ఒక పారాగ్రాఫ్ తీసుకురండి రా గైస్. మీ అందరికి నేను ఏమైందిరా మీ అందరు చూస్తే షాక్ అవుతారు. ఇక రండి. ఇగో ఈయన నా సినిమా ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇదంతా నేనే నిన్న మళ్ళీ స్టోరీ దానికి తుడిచిన నేను. ఇదంతా నేనే రాసిన నా సినిమా స్టోరీ అన్నమాట ఇది. సో ఇది చూసి షార్ట్ డివిజన్ నేనే వేసిన. చూపిస్తా మీకు, మీరు అందరు షాక్ అవుతారు. ఇగో ఇది షార్ట్ డివిజన్. అన్న చెబితే పోయి చెప్పాలి తెలుగులో నేను. ఇగో ఇది షార్ట్ డివిజన్ అనమాట. ఏడ ఏమేమి సీన్లు ఉన్నాయి ఏంది అనేది ఇది నేనే షార్ట్ డివిజన్ చేసుకున్నా. దీనికి సపరేట్ మనుషులు ఉంటారు కానీ వాళ్ళకి పెట్టినా కూడా నేనే వేసుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమాకి నేను అనుకున్నట్టే నాకు అవుట్లుక్ రావాలని చెప్పి తుడిచిన నా మైండ్లో ఉందిలే. నేనే నా సినిమా స్టోరీ నేనే రాసుకున్నా. నేనే అన్ని నేనే చేసుకుంటున్నా. మనీ హర్ష ఇంకెవరు ఈ ముగ్గురు వేస్తారు లొకేషన్లకి దానికి దీనికి అన్నీ కలిపి రాత్రి 3 బజే 4 బజే దాకా కూర్చొని రాస్తున్నా. వీళ్ళు చెప్పురు నేను హాస్టల్లో వేయడం కరెక్టా కాదా మీరు చెప్పురు. అందరు వాడు బాగుండాలని చెప్పి అరే నాకు అరే అవన్నీ కాదు. ఇప్పుడు నేను చాలా సీరియస్ కాబోతున్నా ఈ మ్యాటర్లో. నేను ఇంత డిగ్రీ చదివినా అయినా కానీ చదువుకు మనం విలువ ఇవ్వాలని మనకు ఉంటుంది. అదేడుంది ఇది సుజుకి ఓనర్ మాన్యువల్ అంట. ఇవన్నీ ఫస్ట్ పారాగ్రాఫ్ నువ్వు చదువురా హాస్టల్లో వేయాలి అవుతా అనేది మనం చెప్పా. చదువురా బాబు ఇప్పుడు సీరియస్ ఉన్నా కొంచెం ఆగురి. కామెడీ అయిపోయింది. అరే చెప్తున్నా చెప్పు. మోటార్ సైకిలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పెద్దవాడు నాగనేది. పెద్దవాడు ఇగో ఇట్లుంటది. పెద్దవాడు అంట 9th క్లాస్ పెద్దవాడు. ఎక్సలరేటింగ్ స్పోర్ట్స్ అండ్ టు ఎన్ష్యూర్ యువర్ రైడింగ్ ఎంజాయ్మెంట్ యూ షుడ్ బికమ్ త్రూలీ ఏంది సిమిలర్లీ familiar with the information presented in the owner's manual before riding the motorcycle. The proper care and maintenance that your motorcycle requires is outlined in the manual. చదవనికి రావాలరా మంచి అన్నాక చదవనికి రావాలా. ఎంత కష్టం అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సాయి కాదు చదువు. ఇట్లా చెప్పుకుంటే బాగుంటుందా చెప్పు. ఇట్లా చెప్పుకుంటే బాగుంటుందా? చదువు ఇంపార్టెన్స్ ఇవ్వాలా. మనోడు కూడా ఎంత చెప్పిండంటే అన్న వద్దు ఎవరు ఎన్ని మాటలు అన్నా వేసే అన్న వేస్తేనే టీచర్ చెప్తే రాదురా చదవనికి రాదురా. వీళ్ళు బేకార్ గాళ్ళు వీళ్ళ జీవితాన్ని బేకార్ చేస్తూ వాళ్ళ ఇంట్లో అడుగు ఎవరికైనా అడుగు మంచి చదివేటోడు. వీడు ఇవాళ ఇట్లా అయిపోతుండంటే వీనికి పట్టింపు లేదు అని చెప్పి ఇట్లా అవుతుండే. ఇప్పుడు నేను నా సక్సెస్ గురించి నేను తిరుగుతున్నా. వీని సక్సెస్ గురించి వీడు అది చేయాలి కదా. ఇట్లా ఉంది వీనికి ఇట్లా ఇంకా హాస్టల్ వేయద్దా మీరు చెప్పురి. వీడు చదువు పిల్లలు ఎట్లా చదువుతారు తెలుసా. అరే వానికి ఆ పోరోడు ఆడు ఉంటాడు రా వాని మట్టుకరా. ఇగో పిల్లలు ఎట్లా చదువుతారు నేను చూపిస్తా. ఇక్కడ వీడు ఏం పాస్ అయినావు నువ్వు మొన్న? డిగ్రీ అన్ని సబ్జెక్టులు పాస్ అయినా లేదా? ఫస్ట్ అటెంప్టే కదా. అవన్నీ వేసుకుంటా ఈడొచ్చి చదివేటోళ్ళు ఎట్లా చదువుతారు ఈడ చూపిస్తా చూడండి. మోటార్ సైకిల్ is one most exhilarating sports and ensure your riding enjoyment. You should become thoroughly familiar with the information presented in the owner's manual before riding the motorcycle. ఇట్లా చదవాలా
మోటార్ సైకిల్ ఇస్ అట్లేం చదవలే నాకు నచ్చుంది నేనేం చేయాలా నత్తుంది కాదురా ఫాస్ట్ చదవాలా నోరు తిరగదన్నా అంటే స్కూల్లో ఇట్లా ఇజ్జత్ పోతుంది ఎవరైనా తక్కువని. నేను బబ్బు గురించి చెప్తూ ఉంటా, బబ్బు చదువురా అంటే అంటే కథం షార్ట్ చదువుతావు రా భయ్, నేను లేదని చెప్తలేను. కళ్ళతో భయం పెట్టిస్తుండే నాకు, కళ్ళతో భయం పెట్టి నేనేం భయపెట్టిస్తున్నా నిన్న చెప్పు. ఏమనంటే హాస్టల్ నుంచి ఉరుకుపోతా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఏ జుజుబి ఇగరా నువ్వు చెప్పు, నీకేమేమో చెప్పు. ఏబిసిడి తప్ప మీ మమ్మీకి కూడా అవే వచ్చు, నువ్వు చెప్పు కొత్తవి చెప్పు. కొత్తవి రావా? ఏమేం చదివినావు? పోయంలు చెప్పు చెప్పు, పోయం చెప్పు. తడి పేరు బావా అయిపోయింది, వేరే చెప్పు. అరే పిచ్చోన్వా? Petake baker's man. Bake me a cake of freshest bread. Roll it the packet, make it bitter me. Put it in the oven, baby and me. ఇది చెప్పింది నాకు చాలా, అది నాకు అవార్డు గెలిచినట్టుంది. అన్నాడు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇక్కడ రా, నేను పడతా ఇక్కడ రా. టీచర్ చెప్తానే కాదు, వీడు ఎంత చదువుతాడు ఏంది అనేది ఇక్కడ అర్థమైంది నాకు ఇచ్చిన ఇక్కడికి వేరేది వేరేది ఇది చదువుతాడు వీడు. ఇది చదువు పోతుంది, అందరు చూస్తారు. టీచర్ చెప్తే కాదురా, ఇప్పుడు నేనే టీచర్, నేనే చదువు సర్టిఫికేట్ నేను చూపి. నువ్వు నా స్కూల్ కి వచ్చినావు, నేను సర్టిఫికేట్ కాదు చూపి. చదువు చదువు జల్దీ చదువు. నడురా. అప్పట్లో టీచర్ ఇట్లా అమౌంట్ చెప్తే ఏం చేస్తున్నా తెలుసా? ఏంది వాష్రూమ్ పోయేసి వస్తా అంటే బెల్ట్ వట్టు వీళ్ళు ఇట్లా. అరే అది అట్లా పిల్లలకి ఇట్లా వేస్తే ఖరాబ్ కాక ఇంకేమవుతారు? ఎవరు ఖరాబ్ కాక ఏమవుతారు? రాత్రి చెప్పు. నిన్న రాత్రికి ఏడవైనా మంచి పూర్తి చెప్పు. ఏడవైరు నా అకౌంట్ పోయిందని నేను బాధపడుతుంటే ఎవరెవరు పోయిరు కుల్ల చెప్పు. నిజం మాసాలు జనాలకు తెలియాల. గంగు, నరేష్, మళ్ళా సనియాడు కార్ తీసుకొని వచ్చిండు. అందరు ఫోన్ చేసుకురా, నాకు ఫోన్ చేసిండు గంగవాడు. ఏడునో అన్న అన్నాడు, ఇంట్లో గంగ అన్న. మరి అన్నకి చెప్పినావు అంటే, అన్న అర్ధ గంటలో రెడీ అయిపో, అన్న వండుకుండు, అన్నకి నేను చెప్పేస్తా అన్నాడు. అయితే నీకు నరేష్ గారు ఏం చెప్పిండు? అన్న సాయన తీసుకొని పప్పు, కానీ నీకు అబద్ధం చెప్పిండు. ఆ మాట చెప్పలే. యాక్చువల్లీ ఓవర్ ఏంది నిజాలు బయటికి వస్తాయని చెప్పి నేను చెప్పిన. నా అకౌంట్ పోయిందని నేను బాధపడుతుంటే మీకు పప్పుకి ఎట్లా ఊపుద్ది అంటే బాధ నాకు బి అనిపించింది కదా, నా బాధ మరి బాధ ఉందనే జర మైండ్ ఫ్రెష్ చేసుకో. ఇట్లా నేనేమో అన్ని వద్దుకొని ఇంట్లో కూర్చుంటే వీళ్ళ అకౌంట్ పోయిందని వీళ్ళు హ్యాక్ చేసి రాయింది అనేది కూడా తెలియదు. వీళ్ళు పోయి ఎంజాయ్ చేస్తారు. అన్న పైసలు నువ్వే కొట్టినావు కదా. ఎవరి పైసలు? ఇగో ఇట్లా వేసే వాటితోనే ఉండు, రేపటికెళ్ళి కరెక్ట్ అది వాటితోనే ఉండు. సో గైస్ ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పుర్రి ఏం చేయాలా, నాకు చెప్పుర్రి. వీనికి హాస్టల్లో వేయాలా, నేను వద్దాం, మీరే వాస్తవంగా ఎంత గోడ దుంకుతా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాయి. ఏ గోడ దుంకినా నీ గోడలు కాదు, నీ మొత్తం బాడీలో ఉన్న బొక్కలన్నీ ఇరిగిపోతాయి. నువ్వు ఉరికినా ఏం చేసినా నువ్వు అవన్నీ ఇట్లా భయం పెట్టు. పిల్లలు అన్నాక ఇంత ఫాస్ట్ చదవాలా? సరే ఇప్పుడు చదవకపోతే చెప్పు. ఇక్కడ చదువుతా. పెళ్లి పత్రిక ఇంకా తెలుగు రాదు. ఇగో చదువు. అయ్యా ఇది డేంజర్ ఉంది. శుభోదయం. రైట్. ఇప్పుడు బాబు మనతోని ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. స్పీక్ సంథింగ్ ఎల్స్. బాబు నేను ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ కి పోలే. స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ పోయే అవసరం ఉండదు. స్కూల్ పరువు తీస్తున్నాం. చెప్పు సార్ ఎట్లా మాట్లాడతారు ఇంగ్లీష్? మనం నేర్చుకోవాలా, మన మీద ఉండాలా. ఎట్లా అంటే హాస్టల్ పోక ఇంకేం చేస్తాం? వచ్చు 50% వచ్చాను ఇంగ్లీష్. మాట్లాడు అర్థమైందా? వాట్ షుడ్ ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్? ఫస్ట్ యు లెర్న్ దట్. ఓకే. లెర్న్ దట్ అంటే ఇట్లా చేయాలా? లెర్న్ దట్
ఇట్లా చేసారా నువ్వు మొత్తం నాశనం చేస్తారు. వీనికి రాత్రంతా బయట తిప్పుడు ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఏమన్నా అంటే నాకు బబ్బు అంటారు కానీ దొంగలు 1 నంబర్. నేను చెప్తున్నా వాస్తవంగా వాని మంచి గురించి ఒక్కడు ఆలోచించేటోళ్ళు లేడు. దా ఏడుంది ఆ బుక్కే ఈడ ఎట్లుంటది తెలుసా, నేను చూపిస్తా. అకౌంట్ ఓపెన్ చేస్తారు, మన తర్వాత చూపిస్తా. అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేయగానే ఎవరైనా అమ్మాయిది వచ్చింది అనుకో, వీడు ఏం చేస్తాడు, దానికి ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఎవరెవరు ఫాలోలు ఉన్నారా అని చూస్తాడు. గంగు, నరేష్ వీళ్ళిద్దరే ఉంటారు. వాసం ఒట్టేసి చెప్పురా, నీ మీద ఉంటారా? నా మీద ఒట్టుగా. ప్రతి ఒక్క అమ్మాయికి నేను ఇలా చూడండి, ఈయన లైక్ ఉంటుంది, ఈయన లైక్ ఉంటుంది. నీ లైక్ ఉంటాయి. ఇదే దానికి ఏం చేస్తారు వీళ్ళు, అది కూడా నేను చెప్తా. నీ ఫాలో వాడు దొంగ వాడు ఏం చేస్తాడు నేను చెప్తా. ఇగో ఇక్కడ అది అకౌంట్ కి ఫాలో కొడతారు, ఎవరు అమ్మాయికి ఫాలో కొట్టి అన్ఫాలో కొడతారు. ఈయన ఎందుకు నాకు ఫాలో కొట్టిడు, ఎందుకు వాళ్ళు అన్ఫాలో కొట్టినా అని చెప్పి హాయ్ అని కొడతారు. నీ టెక్నిక్ నా టెక్నిక్ లా. అరే డేంజర్ కాలరా మీరు. అరే చదువు లేనప్పుడు అరే యూట్యూబ్ ఎన్ని రోజులు ఇప్పుడు టక్ మన ఇన్స్టాగ్రామ్ ఎగిరిపోయింది. యూట్యూబ్ ఎగిరిపోతే ఏంది పరిస్థితి? చదువు ఉంటే ఏమైనా చేయగలుగుతారు. టక్ మనీ యూట్యూబ్ ఎగిరిపోయింది. నేను ఇప్పుడు యూట్యూబ్ ఇప్పుడు వారైతుంది. డిగ్రీలా మంచి ర్యాంక్ తెచ్చుకోకపోతే అప్పుడు అన్న అరే నువ్వు ఫస్ట్ డిగ్రీ పోవాలంటే 10th పాస్ కావాలి. 10th లో మంచి ర్యాంక్ మంచి తెచ్చుకోవాలని చెప్పాను. ఇట్లుంటే కష్టం గాయస్. మీరు చెప్పురి హాస్టల్లో ఉండడు మంచిగా, లేకపోతే మమ్మీ ఏడుస్తుంది అని చెప్పి పోనీలే. అసలు నిన్ననే హాస్టల్ దగ్గర వదిలేసిన నేను. ఒక ఆయనకి హెల్పింగ్ వీడియో చేయాలని చెప్పి పోయి పట్టుకొని వచ్చినాను. పోనీ ఆయన 2 years అవుతుందంట మన సబ్స్క్రైబర్. నిన్న కూడా ఏడుస్తుండు సండే అని చెప్పి సరే రారా అని చెప్పి తీసుకొని వచ్చిన. ఇప్పుడు మీరు చెప్పురి, వీడు ఎట్లా అంటే ఏదైనా ప్రోగ్రామ్ పోయినప్పుడు మైక్ చేతిలో ఇస్తే సో హాయ్ అందరికి అని చెప్పి అది సరేరా ఒక 2 minutes ఏదైనా మాట్లాడరా, అన్న గురించి ఒక 1 minute అన్న గురించి వద్దు, ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పు. ప్రాజెక్ట్ ఏంటంటే పరేషాన్ బాయ్స్ ఎట్లా బిల్ట్ అయింది అనేది ఇంగ్లీష్ లో చెప్పు. చెప్పినా నేను స్పోకెన్ ఇంగ్లీష్ కి పోలే అని. అరే స్పోకెన్ ఇంగ్లీష్ నీకు వచ్చిన ఇంగ్లీష్ లో చెప్పు. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. గంగు మంచి చెప్తున్నాను అది. వాడు చెప్తాడు. వాడు ఏంది చదువు కూడా కామెడీ చేసేసి వదిలేస్తాడు. చెప్పు తెలుగులో చెప్తా. తెలుగులో చెప్పు. మదర్ టంగ్ తెలుగానా? తెలుగులో చెప్పు. ఓకే. సో అందరికి మేము ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం ఎట్లా వచ్చినా మరి చెప్పు. సో మేమైతే స్టార్టింగ్ మేము ఫస్ట్ అయితే టిక్టాక్ స్టార్ట్ చేసినాం అనమాట. టిక్టాక్ లో ఒక 1 year కష్టపడ్డాం వల్ల టిక్టాక్ తర్వాత మళ్ళీ టిక్టాక్ బ్యాన్ అయితే ఏం చేయాలి ఏం అర్థం కాకపోతే ఇమ్రాన్ అయితే మనకి ఏమంటారు ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసాం రా అని చెప్పేసి స్టార్ట్ చేసినాము. చాలా మంది సపోర్ట్ చేసి స్టార్టింగ్ లా. అండ్ ఇంకేం చెప్పాలి, ఇట్లుంది ఇట్లా ఆగానే నేను టక్ మంది తీసుకుంటా లోలా తీసుకొని నేను స్టార్ట్ చేస్తా. ఎందుకంటే మనోళ్ళు మళ్ళీ ఓడిపోతే నాకు నచ్చదు. అందుకని చెప్పి ఎంకల్కి నువ్వు ఇంత ప్లాట్ఫామ్ నుండి స్టేజ్ ఫియర్ ఉందంటే నువ్వు అసలు ఫేమ్ లో లేవని అనుకుంటారా? తప్పురా, అది చెప్పొద్దు. స్టేజ్ ఫియర్ లేదని కొంచెం భయం ఉంటదిరా. స్టేజ్ ఫియర్ ఉంటే కిందికి దిగి చెప్పు. ఇట్లాంటి పరిస్థితిలో ఉంటున్నా. వాడు చూడండి పోరోడు రాసుకుంటున్నా, ఎంత మంచిగా అనిపిస్తుంది ఇట్లా రాసుకుంటున్నాడు. ఇప్పుడు బుక్కులు తీసి రాస్తున్నాడు. ఎప్పుడు బుక్కులు తీసి రాసుడు కాదురా, నా ముందట నటించినా నేను హ్యాపీ ఫీల్ అవుతా. నా బుక్కే పడతలేరు. ఏం చెప్పాలి ఎప్పుడు ఏమైనా అయిపోతే ఎవరు అంటే ఇమ్రాన్ అన్న వల్ల ఇట్లా అయిపోయింది, ఇమ్రాన్ అన్న వల్ల అట్లా అయిపోయింది. ఇప్పుడు తల్లి ప్రేమ ఉంటది, పిల్లోనికి ఎంత చేయాలంత. ఇప్పుడు వీడు చిన్న ఏజ్ లో సంపాదిస్తుండు. వాళ్ళ అమ్మకి ఏంది, నా కొడుకు అమ్మ ఇంత సంపాదించేస్తుండు, ఇది చేస్తుండు, వాడు చాలా కష్టపడుతుండు. అది సో గైస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇల్లుది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఎప్పుడు పెడుతున్నావు? టైం ఉంది, 2-3 months టైం. ఎందుకు ఇంట్లో పోనీకా లేకపోతే ఇంట్లో పోనీకి? ఫాల్ సీలింగ్ చేయించుకోమన్నా మొత్తం చేయించినాక చూపిస్తాను. సో వీళ్ళు చూపించే ముందే నేనే చూపించేస్తా మీకు. సో గైస్ ఇదే అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వీడు కష్టపడుతున్నాను, వాళ్ళ మమ్మీకి ఏంటంటే కొంచెం లాడ్ ఎక్కువ అనమాట. కానీ నేను ఏడా మొత్తుకుంటానేమో అని చెప్పి హాస్టల్కి ఏం పనికి రావు. ఇట్లాను ఏం రావు. లాస్ట్ కి అదైతే షార్ట్ అర్థమైతలే జీవితం ఏంది అనేది. వీనికి రేపటి రోజు ఒక ప్లాట్ఫామ్ ఒక స్టేజ్ కి పోయిన తర్వాత
సో బబ్బు గారు మీరు స్టేజ్ మీద వచ్చి స్పీక్ సంథింగ్ ఎల్స్ అనగానే ఏం మాట్లాడతాం హాయ్ అందరికి, ఇంగ్లీష్ లా? హై టు ఆల్, హై టు ఆల్ నువ్వే చచ్చిపోతారు రాదు అప్పుడుది రా మాట్లాడు మంచి. హాయ్ ఎవ్రీవన్. సండే ఎవరు రాలే. చెప్పు చెప్పు. సండే రోజు ప్రోగ్రామ్ ఎందుకు పెడతా? హాయ్ ఎవ్రీవన్. ఏం చెప్పాలా? ఇగో ఇట్లుంది. నాకు ఇంగ్లీష్ రాదంటే టాపిక్ లేదు కదా. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అవుతుంది మన సినిమా గురించి ఇంగ్లీష్ లో చెప్పమంటున్నా. సో గైస్ మా సినిమా అయితే చెప్పు ఇంగ్లీష్ లో చెప్పు. స్టోరీ చెప్పాలి సినిమాది? చెప్పు ఏం చెప్పాలి? చెప్పు ఇంగ్లీష్ లో చెప్పురా. వద్దు, సినిమా స్టోరీ అయితే లీక్ అవుతుంది. సరే స్టోరీ చెప్పకుండా నా యాక్టింగ్ గురించి చెప్పు. యువర్ యాక్టింగ్ వాజ్ ఎక్సలెంట్ మ్యాన్. అంతేనా? చెప్పినా ఇంగ్లీష్ లో ఇంకేం చెప్పాలా? నవరసాలు is not there. నవరాలసాలు అంటే ఎవరు గుర్తు? కట్టప్ప గుర్తు వస్తుంది. ఎట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడే చూపిస్తా. నవరసాలు చూపిస్తా. నవరసాలు నవరసాలు నాకు టమాటోలు సార్ అవన్నీ వచ్చు కానీ టమాటా చారు కాదు. నవరసాలు చూపి. ఇమోషనల్ చూపి. అరే ఏడవకరా. ఇమోషనల్ అన్నారా? ఏడుచుడు వేరా, ఇమోషనల్ వేరా. నేను చేస్తా తర్వాత. అవన్నీ రాకనే తీసుకోలేదు. రొమాంటిక్ రొమాంటిక్ అంటే గలీజ్ ఉంటాయి. కామంటలేరా, రొమాంటిక్ అంటున్నా. ఇట్లా చేస్తారా? ఏం తెలుసా? నాకు తెలియదు. రొమాంటిక్ ఉంటే ఎప్పుడో కోల్పోయిన ఉంటారు నాకు. సరేరా, నువ్వు బబ్బు పై బోల్తే అంటారుగా, కొన్ని నవరసాలు చేసి ఊపిరా. చెప్పు. సరేనా? ఎగ్జైటింగ్ అంటే ఏం చేస్తున్నా? మరి నువ్వు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ అవన్నీ ఉండాలా? ఇట్లా షార్ట్ ప్లేస్ ఎగ్జైటింగ్. నెక్స్ట్ రొమాంటిక్. రొమాంటిక్ అంటే ఓకే 3. ఏంది రొమాంటిక్ అంటే సిగ్గుపడుతుంది. రొమాంటిక్ నాకు తెలియదు కదా, మనకు అవన్నీ రావు. ఇంకా ఆయనకు వచ్చు. ఇంకా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు? ఏంద్రా బాత్రూమ్ వచ్చినట్టు చేస్తున్నావు? ఏంద్రా ఏడుస్తున్నావు అంటే? ఇంకా అదేమంటారు? అదే ఆతృత చేసినాగా ఎగ్జైటింగ్. ఆతృత అంటే ఉరకాలరా. ఉరుకుతారా? ఆతృత ఆగమాగమా అంటే దాంట్లో ఎగవడి తీసుకుంటారు ఇప్పుడు. ధైర్యం ధైర్యం యాటిట్యూడ్ రా. అఘోరం ఏమేమో చెప్తుండవు. ఇంకేముంది? ఇంకేంది? ఇంకో చెప్పు. నవరసాలు 9 నవరసాలు ఉంటాయి. 9 ఏమేమి ఉంటాయి? నవరసాలు హాస్యం ఏంది? హాస్యంది నెక్స్ట్ అదే హాస్యం. నెక్స్ట్ తెలియదు. నవరసాలు 9 ఉంటాయని తెలుసు. ఇది కూడా తెలియదు. యాక్టింగ్ తెలియదు. చదువుడు తెలియదు. లేకుండా ఏడయ్యాలా మీరు చెప్పురు. నాకు ఇవాళ దొరికింది. నాకు ఓపెన్ గా ముందట నేను ఉంచోబెట్టి మాట్లాడిపిస్తున్నా. వీడు చెప్పురు ఏం చేయాలా చెప్పురు. నువ్వు ఎన్ని నువ్వు ఎన్ని చెప్పు ఆ హాస్టల్ కి ఏకనే చెప్తారు కామెంట్లల్లో. వాడు వచ్చినట్టు కాదనా, నేను ఎంత తప్పు మాత్రం ఉంటే చిన్నప్పటి నుంచి నేతో నన్ను హాస్టల్ ఇస్తా చెప్పు. ఎవరికి? నన్ను. హాస్టల్లో ఇంకేడేయాల? ఇప్పుడు బంద్ అయిపోయింది అనుకో. యూట్యూబ్ ఏంది పరిస్థితి? నేను ఉంటే ఏం చేస్తాం రా. సరే నేనున్నా టక్కు అనేది చచ్చిపోయినా. అప్పుడు నేను కూడా చచ్చిపోతానా? నా ప్రాణం నిలబడి ఇంట్లో వదిలేస్తావు రోడ్డు పైన? ఇంట్లో నేను చచ్చిపోతా, వాళ్ళు కూడా చచ్చిపోతారు కదా. మరి నా ప్రాణం వాళ్ళని, నీ ప్రాణం నాలో పుట్టు. ఈ డైలాగులు చెప్పుకునే సగం అది అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పెళ్లిళ్ళు చేయాలా, ఇల్లు ఈఎంఐ కట్టాలా. అప్పటిలోపు నువ్వు ఇగో బతుకుంటామా? మా ఒక్క ఏసీ కాదు 2 ఏసీలు వాడుతుంది. ఎందుకు? 2 ఏసీలు ఈఎంఐలు కట్టాలా, ఫోన్ ఈఎంఐ కట్టాలా, బంగారం ఈఎంఐ కట్టాలి. ఇన్ని ఈఎంఐలు ఉన్నాయి. వాళ్ళ మమ్మీ ఎంత టెన్షన్ పడుతుంది చెప్పు. టెన్షన్ ఏముందన్న? నువ్వు నేనుంటే నేనేం చేస్తారా భయ్? నేనేం చేస్తా? నువ్వేం చేస్తావు? శాలరీ చూసుకుంటావు. వదిలేస్తా అన్న ఆపద వస్తే.
ఏం ఒప్పేస్తావు ఆపద ఫస్ట్ వదిలేనికి నీకు చదువు గిదు అవన్నీ ఉండాలా కదరా అంటే చదువు లేదా అన్న లేదన్నడే వస్తున్నావు. లేదురా నువ్వు మంచి చదవాలా అంటున్నా. ఇంకా క్లెవర్ మీకు ఎట్లా లేదా పిహెచ్డి చేయాలేమో నేను. పిహెచ్డి కాదురా అరే నేను నిజంగా అంటున్నా. నాకు ఇట్లా చెప్పేటోళ్ళు చెప్తే నేను ఈ మాటికి హర్షణ లెక్క చదువుకోమంటారు. డాక్టర్ యూపీఎస్సి అట్లా చదువుతుండే హర్ష గారు చదువుతుండు లాగి అట్లా చదువుతుండే. నాకు చెప్పనీకి ఓవర్ లేదు. అయినా కానీ నేను చదివినా కొంచెమైనా. ఎట్లా చెప్పినా పోయాం అవి వాడు చూడు బట్టలు గిట్టలు తీసుకొని నేను కూడా చెప్తా ఉప్పు కప్పురము నొక్క పోలిక ఏంది పోయేం కాదురా నేను కాదు అంటాను. చిన్న లొల్లిలు చేస్తున్నా గిల్లిలు చేస్తున్నావు అని. చిన్నప్పుడు స్కూల్కే నేను స్కూల్ పోకుండా అటు ఇటు బంగొట్టు ఉరకలే నువ్వు. అరే నేను చెప్పినా కదరా నాకు చెప్పేటోళ్ళు లేరురా. చిన్నప్పుడు నీ మైండ్ సెట్ ఎట్లున్నా నాది కూడా అట్లున్నా. మార్చుకో అంటున్నా నేను. నువ్వు ఎంత హ్యాపీ నిన్న అన్న యూట్యూబ్ లోకి వచ్చినాక చేంజ్ అయ్యింది కానీ బిఫోర్ యూట్యూబ్ నా స్కూల్ చెప్తున్నా పట్టుకో చెప్పు. స్కూల్లో మనది ఎట్లుంటుండే నేను చెప్తా. ఇగో మొత్తం ఇట్లా ఇంటికల్ ఉండే నాకు ఇంటికల్ సేమ్ వీళ్ళక్కడ ఇంటికల్ ఉండే. స్కూల్లో మొత్తం అందరికంటే ఫస్ట్ మనమే పోతాం. అందరికంటే ఫస్ట్ పోతాం పోయి క్లాస్ లో పోయి కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు వస్తారు. ఆడ ప్రేయర్ అవుతుంది. ప్రేయర్ అయిన తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది. ఒక క్లాస్ అయిపోగానే ఇంటర్వెల్లో ఏం చేస్తుండే ఇంటర్వెల్లోనే గోడ దుంకేస్తుండే. ఆడ గోడ దుంకాలంటే మస్తు భయపడతారు. అంత పెద్ద సార్ వాళ్ళకి షఫీ అని ఇద్దరు ఉండే. మేము ఏం చేస్తుండే అంటే డైరెక్ట్ గోడ దుంకేస్తుండే. గోడ దుంకేసి ఆఫ్టర్నూన్ వస్తుండే. ఆఫ్టర్నూన్ ఏంది లంచ్ టైంకి బయట పంపిస్తుండే అందరికి. బయట పంపేసి అదే ఆఫ్టర్నూన్ టైంకి మేము వస్తున్నాయి. డైలీ ఒక 2 గంటలు బయట ఉంటుండే. ఒక రోజు ఏమైంది ఇట్లానే చూసేసిన తర్వాత స్కూల్ అందరు ఉన్నాక స్టేజ్ మీద ఫుల్ కొట్టి లిండా అని చెప్పించారు. అందరు స్టూడెంట్స్ ఒక 500-600 మంది ఉన్నారు. కొట్టి లిండా అని చెప్పించారు. అయినా కానీ కొడితే మారే మనిషి కాం మనం. మళ్ళీ ఏం చేస్తాం మళ్ళా ఏదో అవసరం పడ్డది మళ్ళీ అట్లనే చేసినాం. మళ్ళీ దుంకినాం. మళ్ళీ అదే అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ కాలేజీలో 1 year నేను కూర్చోలే. డిగ్రీలో 1 year ఒక భాష్యం మేడం అని ఒక మేడం ఉంటుండే. ఆ మేడం క్లాస్ అంటేనే కూర్చోకపోతుండే. మేడం ఉందా లేదు వెళ్ళిపోయింది. ప్రిన్సిపల్ అయింది. దాని తర్వాత వెళ్ళిపోయింది. నాకు టీసీ ఇచ్చేసి నాకు పట్టుకొని 4 రక్షకులు వచ్చినాయి కాలేజీలో గడబడి చేసి. అంత 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 డేంజర్గానే ఉండేను. అన్నీ బంద్ చేసి మన లైఫ్ నాకు ఓవర్ చెప్పనీకి లేకుండే వీని జీవితం బాగుండాలా. నాకు దేవుని దయ వల్ల మీ అందరికీ నా లైఫ్లో నేను అచీవ్ చేసింది ఏమనిపించింది తెలుసా? ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చూస్తారు ఈ వీడియో. అందరూ చదివిర్రా. నాకు తెలియదు వాళ్ళు ఇంటికి పోయి చదువుతారని. నాతోనే తిరిగిరు, నాతోనే అన్నీ చేసిరు. ఇంటికి పోయి చదివిరు. వాళ్ళందరూ పాస్ అయిపోయారు. నేను ఫెయిల్ అయిపోయినా. ఫెయిల్ అయిపోయినా మస్తు బాధపడ్డా. కానీ గైస్ నేను నిజంగా అంటున్నా ఇప్పుడు కూడా నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా. అందరూ జాబులకు పోతురు. రిక్రూట్మెంట్ అదేమంటారు కాలేజ్లకు ఇంటర్వ్యూలు తీసుకుంటారు. కాలేజ్లకు వచ్చి తీసుకుంటారు. అందరు సెలెక్ట్ అవుతారు. అది నేనేమో చాలా బాధపడుతున్నా. నా లైఫ్ ఏంది ఇట్లా అయిపోయింది. నాకు ఏ జాబ్ రాదు ఏం రాదు. అందరు కాల్ సెంటర్ క్యాబ్లో పోతురు వస్తారు అన్నీ చేస్తారు. నా లైఫ్ అయిపోయిందిరా. మస్తు బాధపడ్డా నా లైఫ్ అయిపోయిందిరా అని చెప్పి. దాని తర్వాత నాకు అనిపించింది ఈ మెల్లమెల్ల యూట్యూబ్ ఇవాళ మా కాలేజ్లో మా ఇంటర్లో మా డిగ్రీలో ఐఎమ్ ద వన్ హూ వాజ్ గెటింగ్ ఏ హయ్యర్ శాలరీ. నేను ఒక్కడిని. నాకు అందరికంటే ఎక్కువ శాలరీ నాకు వస్తుంది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఆ దేవునికి ఆ మీ కాళ్ళకి నేను నిజంగా మొక్కోవాలా. ఎందుకంటే మేము పడ్డ కష్టం నిజంగా చాలా. నాకైతే ఎంత చెప్పినా మీరు నాకు ఒక తీసుకొని అరే మనకి మెయిన్ ఏంటంటే రిలేటివ్స్ చాలా డిగ్రేడ్ చేస్తారు. ఆ జాగాలో నేను ఇలా పేరు మంచి తెచ్చుకున్నా చూడు. మా అమ్మరా ఇంతగానం మా అమ్మకి ఎందుకు ఇష్టపడతా అంటే అందరూ వాళ్ళకి తయారవుతారా అంటుండే. నాకు చూపించి ఇవాళ వాళ్ళని చూసి నేర్చుకో అంటారు. అంటే ఎంత అచీవ్ చేసినట్టురా చాలరా. అరే ఇవన్నీ కాదురా తల్లిని ఆనందం పెట్టే దాంట్లోనే మనకు అచీవ్మెంట్ రా. అంతే. నేను నా సినిమా కూడా
మదర్ రిలేటెడ్ ఉంది, నిజంగా అంటున్నా. చాలా ఎమోషనల్, ఎంత అయితే నవ్వుతారో అంత అదవుతారు. నేను చెప్పా మళ్ళీ నేను స్టోరీ చెప్పేస్తున్నా అని చెప్పి మొత్తుకుంటారు నాకు. ఊకే మాకేమన్నా సినిమా అంటేనే నాకు మాట్లాడనియరు, ఎందుకంటే అన్నీ చెప్పేసా అని. నాకు ఏది కడుపులో ఆగదనమాట, ఉన్నది నేను వాస్తవాలు అన్నీ మాట్లాడేసా. సో గైస్ ఫైనల్ అయితే ఒకటే మాట, నేను హాస్టల్లో ఇవ్వాలా వద్దా అనేది మీ కామెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే కామెంట్ కాదు, మీరు వద్దన్నా నేను వేసేస్తా. ఎందుకంటే వీడు ఎట్లా చదవాలంటే ఎట్లా చదువుతాడు హర్ష, జిప్పు 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 ఎట్లా అట్లా చదవాలి. అరే వానికి చెప్పుకుంటుంటే యూపీఎస్సీ స్టూడెంట్ అంటే ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. బుక్ రీడింగ్ వాడు స్టోరేజ్ కాదురా, ఫస్ట్ ఆ చాటింగ్ బంద్ చేయి, వాడుకో. డిక్షనరీ వస్తుంది, ఆ చాటింగ్ డిక్షనరీ స్పెల్లింగ్ ఖతం అయిపోతుంది. అట్లుంది. నేను డిక్టేషన్ స్కూల్లో చెప్తుంటే డిక్టేషన్ అవి రాసుకోకుండా పక్కన ఉంది చూసి రాస్తుండే. స్టిల్ నాకు ఇప్పుడు దాకా స్పెల్లింగ్స్ రావు. ఓపెన్గా చెప్తున్నా, నేను చాటింగ్ ఎందుకు అంటే నాకు స్పెల్లింగ్స్ రావు. బట్ నేను చదువుతా, ఇంగ్లీష్లో మాట్లాడుతా, అన్నీ చేస్తా, కానీ కొన్ని నాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతాయి. ఎందుకంటే నేను అప్పుడు ఉన్నప్పుడు నాకు చిట్టీలు అలవాటు. ఇంకోటి ఏమో డిక్టేషన్ టీచర్ వాళ్ళు చెప్తున్నప్పుడు నేను రాయకుండా పక్కన బుక్లో చూసి రాసుకొని నా జీవితం నేను ఖరాబ్ చేసుకున్నాను. నేను ఎంత చదివినా కూడా నేను నా లైఫ్లో నేను జీరో అనిపిస్తుంది, అంటే చదువు విషయంలో. వీడు ఇట్లా కావద్దు. వీడు ఏది ఉన్నా వీడు నేర్చుకోవాలా, మంచి చదవాలనే నాకు కోరిక అనమాట. సో ఎందుకంటే ఆడు ఒక లైఫ్లో అదైపోయిన తర్వాత నాకు ఇట్లా సపోర్ట్ చేసిరా అని చెప్పి ఒక అదైతే ఉంటుంది కదా, ఒక గుర్తింపు అట్లా అని చెప్పి వీనికి ఏమంటున్నా చూడు. అప్పుడుకెళ్ళి రాస్తున్నాడు చూడు, వాడు అప్పుడుకెళ్ళి రాస్తున్నాడు. అప్పటి నుంచి మనల్ని చూస్తుండు, ఏం చూస్తలే రే, ఇవే అబద్ధాలు చెప్పొద్దు. వాడు రాస్తున్నాడు ఇన్కంప్లీట్ హోంవర్క్. సో గైస్ చూస్తారు కదా, ఫైనల్లీ ఇదనమాట. సో ఇవాళ లాస్ట్ వింది, వాళ్ళ అమ్మ ఏడుస్తుందని చెప్పి తీసుకొని వచ్చినాను.